మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసిరారు. కారులో పెద్ద సంఖ్యలో వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు కూటమి కార్యకర్తలు. వైఎస్ఆర్ జిల్లా సోగులపల్లెలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులు ఇంటి దగ్గర టీడీపీ నాయకుడు విధ్వంసం సృష్టించారు. శ్రీనివాసులకు చెందిన టిప్పర్ను దగ్ధం చేశారు. ఇంటి దగ్గర ఉన్న టిప్పర్ను మామిడి తోటలోకి తీసుకెళ్లి నిప్పండించారు. టీడీపీ నాయకుడు కొత్తూరు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు ఎక్కువయ్యాయి. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నాయకుడు మరపాటి నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఇంటిని ధ్వంసం చేశారు. గత 2 రోజులుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దాడులకు పాల్పడ్డారు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో 5 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై బీరు సీసాలతో రాళ్లతో దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకులు. ఇక హుస్సేనాపురం గ్రామవాసి వైఎస్ఆర్సీపీ నేత యంగన్న హైవే రోడ్డుపై కారులో వెళ్తుండగా ఆయనపై రాళ్లతో దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. నన్నూరు గ్రామంలో జగనన్న కాలనీలో ప్రతిష్ఠించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు ముగిశాయి. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష రాయగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 ఎగ్జామ్ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు శ్యామలారావు. గత ఈవో ధర్మారెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ ప్రశాంత వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్వీ లాట్కర్. బక్రీద్ పండుగ నిర్వహణపై కలెక్టరేట్లో సంబంధిత ముస్లిం పెద్దలు, వివిధ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గంగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గ్రామస్తుల కోసం బస్ షెల్టర్ను నిర్మించారు కుమారుడు వెంకటరామిరెడ్డి. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తుమ్మల ఆయన్ను అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు త్వరలోనే మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలను అందజేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు నూతన కలెక్టర్ జితేష్ వి పటేల్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాములవారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిలు. బక్రీద్ సందర్భంగా వెలువడే మాంసపు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రభుత్వం అందజేస్తున్న ప్లాస్టిక్ కవర్లోనే వేయాలన్నారు. ప్రజల ఇళ్ల దగ్గరకు వచ్చే శానిటేషన్ వాహనాల్లో పడేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా కోయశ్రీ హర్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన గతంలో నారాయణపేట జిల్లాలో పనిచేసిన శ్రీహర్ష రాష్ట్ర ప్రభుత్వ బదిలీలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి కలెక్టరేట్లో పదవీ బాధ్యతలు స్వీకరించి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని మేజర్ గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికుల నిరసనలపై సాక్షిలో వచ్చిన వార్తలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ స్పందించారు. మల్టీపర్పస్ కార్మికులకు 2 నెలల వేతనాలు, కాంట్రాక్ట్ కార్మికులకు 1 నెల వేతనం, సిబ్బందికి రావాల్సిన వేతనాలు పెండింగ్లో ఉండటం వాస్తవమేనన్నారు. గత ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో వేతనాలు ఇవ్వలేదన్నారు. మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర గంజాయి ముఠాలను అరెస్ట్ చేశామన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరమాల్. మాయిన్ నగర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్న 3 అరెస్ట్ చేశామన్నారు. ఇక నిందితుల నుంచి 51 లక్షల విలువైన 164 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు రాహుల్ శర్మ. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మెరుగైన పాలన అందిస్తానని, అవినీతి రైతు జిల్లాగా మార్పు తీసుకొస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సమావేశంలో వెల్లడించారు. వరంగల్ జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు సత్య శారదాదేవి. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మెరుగైన పాలన అందిస్తామన్నారు.
అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటారని సమావేశంలో వెల్లడించారు సత్యశారదాదేవి. ములుగు జిల్లా వెంకటాపురంలోని పాత్రపురం గ్రామంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడ బలిజ సంఘం రైతు కుటుంబాలతో కలిసి గ్రామ దేవతలకు పూజలు చేశారు. గ్రామంలో వర్షాలు మంచిగా కురిసి పంటలు సమృద్ధిగా కురవాలంటూ అమ్మవారిని కోరినట్లు గ్రామస్తులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. వర్షం పడటంతో ఇక రైతన్నలు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. తొలకరి వర్షాలకు దుక్కులు దున్నే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొమరం భీం జిల్లా జైనూరు, సిర్పూరు మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. వాతావరణం మారిపోయి చల్లగాలులతో కూడిన వర్షం పలు గ్రామాల్లో కురిసింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషంతో విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఖమ్మం నగరం బల్లేపల్లిలో ఒక ఆర్ఎంపీ మాల్కు వచ్చాడు. అక్కడే మాట్లో పనిచేస్తున్న విఘ్నేష్ అనే వ్యక్తి గుండె నొప్పితో కుప్పకూలాడు. వెంటనే స్పందించిన ఆర్ఎంపీ రాంబాబు సిపిఆర్ చేశాడు. కాసేపటి తర్వాత విఘ్నేష్ స్పృహలోకి రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ రాంబాబును పలువురు అభినందించారు. తిరుపతి నగరంలో యువకుడి దారుణ హత్య సంచలనం రేపింది. ఆటోనగర్లో అర్ధరాత్రి ప్రసాద్ అనే యువకుణ్ణి గొంతు కోసి చంపారు. మద్యం మత్తులో ఘర్షణకు దిగి ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన ప్రసాద్ గా గుర్తించారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల గ్రామంలో దొంగలు భీభత్సం సృష్టించారు. మాజీ సైనికుడు కొమ్ము కోటేష్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం 23 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. దోచుకెళ్లిన సొత్తును రికవరీ చేసి ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పల్నాడు జిల్లా గురజాలలోని దాచేపల్లిలో ఏఎన్ఎస్ కానిస్టేబుల్ నాగార్జున నివాసంలో ఒక దొంగ భారీ ఎత్తున చోరీ చేశాడు. పిన్నెల్లిలో కానిస్టేబుల్ పికెటింగ్ కు వెళ్లడంతో ఇదే అదునుగా భావించి దొంగతనానికి పాల్పడ్డాడు. ఘటనలో బీరువాలో ఉన్న 68 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, 20,000 నగదును అపహరించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ఫిర్యాదుతో క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లగ్జరీ కార్లను దొంగతనాలు చేసి విదేశాలకు అమ్ముతున్న అంతర్జాతీయ దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బును సంపాదించేందుకు సంపన్నులకు చెందిన లగ్జరీ కార్లను దొంగిలించి విదేశాలకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడించారు. నిందితుల నుంచి 70 లక్షల విలువ చేసే 5 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనగాం జిల్లా చిల్పూరులోని రాజవరం శివారులో అక్రమంగా తరలిస్తున్న సిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 4.42 లక్షల విలువైన 170 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్నోలోని అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. క్రుకైల్ నదిపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు భారీ జేసీబీలతో కూల్చివేశారు. క్రుకైల్ నదిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూల్చివేత డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. బీహార్లోని బర్హ్ ప్రాంతంలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. 17 మంది భక్తులతో పడవ ఉమానాథ్ ఘాట్ నుంచి దయారాకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పడవ బోల్తా పడి 6 గల్లంతైనట్లు బర్హ్ ఎస్డీఎం శుభం కుమార్ తెలిపారు. ఢిల్లీలోని మున్కా పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 35 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పారు. యూపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వేడి గాలులు వీస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వడగాలులకు 31 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితి రేపటి వరకు కొనసాగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక కాన్పూర్, బుందేల్ఖండ్లోనే 20 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధానిని నీటి సంక్షోభం వెంటాడుతోంది. నీటి కష్టాలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రావటమే ఆలస్యం, నీటిని ఖాళీ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం జనం ఎగబడ్డారు. ట్యాంకర్ ఎక్కి మరీ పైపులతో నీటిని నింపుకున్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19, 20న 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ పరీక్షను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ ను పెంచింది. దీంతో వీటి ధరలు ₹3 మేర పెరిగాయి. ఈ పెంపు నిన్నటి నుంచి అమల్లోకి రావడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఈ పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 102.86, డీజిల్ ధర 88.94కు చేరింది. వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రక్రియను రైల్వే వేగవంతం చేసింది. ఈ ఏడాది ఆగస్టు కల్లా ఈ రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్లీపర్ బెర్తులతో కూడిన రైళ్లను అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాలు చేసేవారు పడుకునేందుకు వీలు కలగనుంది. వీటిలో సేవలు మరింత అత్యున్నతంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈవీఎంలు రద్దు చేయాలంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. ఇక ఎలన్ మస్క్ ట్వీట్ పై భారత్లో ఆందోళన మొదలైంది. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్తో ఐర్లాండ్ జట్టు తలపనుంది. లాండన్ హిల్ వేదికగా రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.